నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశుల్లో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. మాట్లాడతాం వారితో. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మరి తులారాశి వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు గురుగారు, ఏ విధంగా ఉండబోతుంది 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఏప్రిల్లో? తులారాశి వారికి ఈ ఆఖరి 16 నుంచి 30వ తారీఖు ఏప్రిల్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ యొక్క చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వాళ్ళు తులారాశి వారికి సంబంధించినదిగా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం గోచార రీత్యా మిథున రాశిలో గురువు, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, బుధ, కుజగ్రహాల యొక్క సంచారం, మేషరాశిలో రవి యొక్క గ్రహ సంచారము, 19వ తారీఖు వరకు శుక్రుడు మేషరాశిలో, తదనంతరం వృషభ రాశిలో శుక్ర సంచారం. వెరసి చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ 16వ తారీఖు ఏప్రిల్ నుంచి 30వ తారీఖు వరకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే ఏ విధంగా అద్భుతంగా ఉండబోతుంది? ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత అవసరమైనటువంటి సమయాల్లో ఆపదలో ఉన్నప్పుడు మనం సంపాదించి పెట్టుకున్న పుణ్యము, దైవం మానుష రూపంలో మనకు సహాయ సహకారాన్ని కేతుగ్రహ సంచార ప్రభావంలో పొందుతారు. ఇక కుంభరాశిలో రాహు యొక్క సంచార ప్రభావం ఇది సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా సంతానం పట్ల, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తుంది. విషజ్వరాలు అంటే ఏంటి? సాధారణంగా వైరస్ ఇన్ఫెక్షన్స్ సంతానానికి వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా తలచిన పనులన్నీ కూడాను ఆలోచన వరకే ఉంటుంది తప్ప కార్యరూపం ఈ రాహుగ్రహ దోష ప్రభావం వలన కలగదు. అయితే మీనరాశిలో శని, కుజ, బుధ గ్రహాల యొక్క సంచారం ఇది సంపూర్ణముగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. అలాగే విద్యార్థులు ఎవరైతే వాళ్ళు కష్టపడి చదువుతారో, కష్టపడి చదివిన చదువుకి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉన్నత శ్రేణిలో, ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత అనేటువంటిది పొందుతారు. కార్య జయము కలుగుతుంది ఈ యొక్క మీనరాశిలో సంచరిస్తున్న శని, బుధ, కుజగ్రహాల ప్రభావం వలన. పైగా శత్రువులపై విజయం సాధిస్తారు. శత్రువులు అంటే మనం చేసే ప్రయత్నంలో వచ్చే ఆటంకాన్ని శత్రువులుగా భావించాలి. అలాగే వ్యాపారంలో పోటీదారులలో ఉంటారు కదా, వాళ్ళపైన విజయాన్ని పొందుతారు. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కానీ ఉద్యోగస్తులకి మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులు. కారణం రవి మేషరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, లేదా మనకు రావాల్సిన క్రెడిట్ కాస్త డిలే అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. 19వ తారీఖు వరకు కూడా శుక్రుడు యొక్క సంచార ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ప్రేమికుల మధ్య కావచ్చు, దంపతుల మధ్య కావచ్చు, లేదా వ్యాపార భాగస్వాముల మధ్య కావచ్చు, చిన్నపాటి దానికే పొరపచ్చాలు వచ్చే అవకాశాలు, విభేదాలు, మనస్పర్ధలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి 19వ తారీఖు వరకు కాస్త వచ్చేటువంటి విషయాలని, ఇబ్బందుల్ని లౌక్యంతో పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. 20వ తారీఖు నుంచి శుక్రగ్రహ సంచార ప్రభావం వలన ఆల్రెడీ దూరంగా ఉన్నటువంటి ప్రేమికులు కానీ, దంపతులు కానీ మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వాములు సహాయ సహకారాలు కూడా పెరుగుతాయి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఇంకా మరీ ముఖ్యంగా గురువు యొక్క సంచార ప్రభావం మిథున రాశిలో ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా యోగదాయకంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి, ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన తులారాశిలో జన్మించినటువంటి వారికి మంచి జరుగుతుందని చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనులన్నీ కూడాను విజయవంతంగా ముగిస్తారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక రాహుగ్రహ ప్రభావము, రవిగ్రహ
ప్రభావము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ తులారాశి వారికి మధ్యమం కంటే కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడాను రాహువు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఉద్యోగస్తులకి సరైన సమయం కాదు కాబట్టి, అలాగే శుక్రగ్రహ సంచారం కూడా అనుకూలంగా లేదు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఏప్రిల్ 20వ తారీఖు రోజున అక్షయ తృతీయ, చాలా మహిమాన్వితమైనటువంటి పర్వదినం. ఏ పూజ చేసినా, దానం చేసినా, హోమం చేసినా, యజ్ఞం చేసినా దాదాపుగా 1,000,000 రెట్ల ఫలితాలని ఈ యొక్క ఏప్రిల్ 20వ తారీఖు రోజున చేసే పూజా కార్యక్రమాల ద్వారా పొందవచ్చు. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకునే దైవానుగ్రహం అందరూ చేసుకోలేరు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనే సదుద్దేశంతో ఏప్రిల్ 20 అక్షయ తృతీయ రోజున సాయంకాలం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశ్వత హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాది కార్యక్రమాలు అన్ని రకాల సమస్యల నివారణకి మన పీఠం ఆధ్వర్యంలో జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఏప్రిల్ 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే అన్ని విధాలుగా యోగదాయకంగా ఈ యొక్క తులారాశి వారికి ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, మరి ఆదాయ వ్యయ ఖర్చులు అలాగే చూసుకుంటే మానసిక స్థితి ఎలా ఉండబోతుంది, అలాగే ఏం పరిహారాలు వీరు పాటించాలి అని అంటారు? ఖర్చులు, ఆదాయము సంబంధించినటువంటి మానసికమైనటువంటి పరిస్థితులు ఈ 16 నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉంటుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17, 18, 19 ఈ తేదీలలో ప్రధానంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగంలో వచ్చే ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని రకాలైనటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. సంతోషంగా జీవిస్తారు. ముఖ్యంగా ధనము సకాలంలో అందుబాటులోకి వస్తుంది. అయితే 20, 21 తేదీల్లో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో కానీ. అయితే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉంటుంది. అయితే స్త్రీలు సహాయ సహకారాలు ఈ 20, 21 తేదీల్లో అందజేస్తారు. అయితే ఏదేమైనప్పటికీ కూడాను అనుకున్న పనులు డిలే అవుతూ ఉంటుంటాయి ఈ 2 రోజుల్లో. ఖర్చులు కూడా ఊహించినటువంటి ఖర్చులు ఈ 2 రోజుల్లో ఎక్కువగా వస్తాయని చెప్పవచ్చు. ఇక 22, 23వ తేదీల్లో గమనించుకుంటే మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి పెద్దల యొక్క సహాయ సహకారాలు కొంతవరకు అందుబాటులోకి వస్తాయి. కానీ సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు అధికమవుతాయి. సంతానము విభేదాలు పెరుగుతాయి. కాబట్టి లౌక్యంతో, సంతానంతో వ్యవహరించండి. ఇక 24, 25, 26, 27 ఈ తేదీల్లో గమనించుకున్నట్లయితే ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకైనా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎన్ని ఆపదలు వచ్చినా అనుకోని వ్యక్తులు కానీ, అనుకోని సంఘటనల వల్ల మనం ఆ ఆపదల నుంచి బయటపడతారు. చాలా సంతోషకరంగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. అన్ని విధాలుగా సంతోషంగా గడుపుతారు. 28, 29, 30 ఈ తేదీలో మాత్రం ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి. అలాగే ధనం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కొన్ని రోజులు చెప్పినటువంటి రోజుల్లో బాగుండదు కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే వీలు కుదిరినప్పుడల్లా శివాలయానికి చేరుకొని ప్రదక్షిణలు, అర్చన కార్యక్రమాలు చేసుకోవడం చేసినట్లయితే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా ఎక్కువగా సమస్యలతో సతమతం అవుతుంటే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే దైవానుగ్రహం కోసం ఏప్రిల్ 20వ తేదీన అక్షయ తృతీయ, అలాగే మే 1 వైశాఖ పౌర్ణమి, స్వాతి నక్షత్రం కలిసినటువంటి రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. స్క్రీన్ పై నెంబర్ ఉంటుందని. ధన్యవాదాలు గురువు గారు. తులారాశి వారి రాశి వివరణ, పరిహారాలు వారి గురించి తెలియజేసినందుకు నమస్కారం గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.